భారత ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ పై భారతదేశ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, అటువంటి వ్యాఖ్యలు చేసిన వారిపై ప్రభుత్వం తక్షణమే చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ పాడేరు పాత బస్టాండ్ కూడలి వద్ద సోమవారం ఉదయం 11 గంటల సమయంలో బీజేపీ పార్టీ నేతల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మని దగ్ధం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాడేరు పాత బస్టాండ్ ఆవరణ వద్ద నిరసన చేస్తూ ఈ దిష్టిబొమ్మ దగ్ధం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ కొంతసేపు పోలీసులకు, బీజేపీ పార్టీ నేతలకు కొంతసేపు మాటల వాగ్వివాదం అనంతరం దిష్టిబొమ్మను దగ్ధం చేసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ మరి ప్రతిపక్ష జాతీయ నేత, మాజీ ప్రధానమంత్రి కుమారుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ఆయన స్థాయికి, ఆయన కుటుంబ స్థాయికి ఆయన ప్రవర్తించేటటువంటి తీరు తగ్గదు. భారతదేశ ప్రధానమంత్రి గారి తల్లిపై ఆయన అసభ్యకరంగా, అనుచితంగా మాట్లాడినటువంటి దానికి భారతీయ జనతా పార్టీ అల్లూరి సీతారామరాజు జిల్లా శాఖ నుండి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అటువంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా శిక్షించాలి, చట్టపరమైనటువంటి చర్య తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఆయన ప్రవర్తించేటటువంటి తీరు మీద, మహిళల మీద ఆయన అగౌరవంగా మాట్లాడేటటువంటి తీరు మీద నిరసన కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా పాడేరులో కూడా మేము నిరసన తెలియజేస్తూ ఆయన మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ఖండిస్తూ ఆయన ఒక దిష్టిబొమ్మను కూడా మేము ఈరోజు కాల్చడం జరిగింది.